ఏ వేదంబు పఠించెలూతా భుజగంబే శాస్త్రముల్ జూచే తానే విద్యాభ్యసనం బొనర్చెకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియగాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. ఏ వేదంబు పఠించే లూత అంటే సాలెపురుగు ఏ వేదాన్ని పఠించింది? భుజగంబే శాస్త్రముల్ జూచే. భుజగము అంటే పాము ఏ శాస్త్రాల్ని చదివింది? తానే విద్యాభ్యసనంబొనర్చెకరి. ఏనుగు ఎలాంటి విద్యను అభ్యసించింది? చెంచే మంత్రమోహించే. చెంచువాడైన తిన్నడు ఏ విధమైనటువంటి మంత్రాలను నేర్చుకున్నాడు? వేదములు, విద్యలు, మంత్రములు, శాస్త్రములు తెలిసిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ వారందరూ మోక్షాన్ని పొందగలిగారా? శ్రీకాళహస్తీశ్వర, నీ పట్ల ఉన్న భక్తి భావముతో నీ సేవ చేయడం వల్లనే ఈ క్షేత్రములో సాలెపురుగు, పాము, ఏనుగు, తిన్నడు మోక్షాన్ని పొందారని, ప్రాణికోటి మోక్షం పొందడానికి శ్రీకాళహస్తీశ్వరుని సేవ ఒక్కటే శ్రీ మార్గమని, ప్రాణికోటి మోక్షం పొందే మార్గము శ్రీకాళహస్తీశ్వరుని పట్ల భక్తి భావాన్ని కలిగి ఉండడమే అని ధూర్జటి ఈ పద్యములో మనకు వివరిస్తున్నారు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.